హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? చాయ్ కాఫీలు తాగినారా? టిఫిన్లు చేసినారా? ఈరోజు సోమవారం కదండి, అందుకని పూజ చేస్తున్నాను. శివయ్యకి ఈరోజు తొందరగా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తొందరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని పూజ చేసేస్తున్నానండి. ఎందుకంటే డ్యూటీకి నిన్న మొన్న వీడియోలు చేయలేకపోయాను కదండి, అందుకని ఈరోజు తొందరగా లేచి పూజ చేసేస్తున్నానండి. పూజ శివయ్య నామావళి చదువుకున్నాను. టిఫిన్ చేసి తిని డ్యూటీకి వెళ్ళిపోవాలండి. నా వీడియోలు మీరందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్ కూడా చేస్తున్నారు, కానీ ఏ ఊరి పేరు కూడా మీరు పెట్టలేదండి. నాకు ప్లీజ్ అండి, కొంచెం పెట్టండి, తెలుసుకోవాలని ఉంది నాకు. ఎందుకంటే ఎక్కడి వరకు వెళ్తున్నాయో నాకు కొంచెం తెలుసుకోవాలండి. కామెంట్లో ఊరి పేరు పెట్టండి ప్లీజ్ అండి. కొంతమంది పెడుతున్నారు, చాలా కొంతమంది పెడుతున్నారండి, 99% పెడుతున్నారు. ఇంకా కొంతమంది పెట్టాలని కోరుకుంటున్నాను. కొంచెం పెట్టండి ఊరి పేరు కామెంట్లో. నేను నిన్న మొన్న వీడియోలు చేయలేకపోయాను, డ్యూటీలు ఎక్కువయ్యాయి కదా. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఏదో మా కొడుకు పేరు మీద చేసుకుంటానండి. మాది జమ్మలమడుగు, కడప జిల్లా. మా కొడుకు చనిపోయినాడు కాబట్టి వాని పేరు మీద చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. అంతా దేవుని దయ, మీ దయ ఉంటేనే కదండి సాధించేది ఏదైనా. నాకు మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మా కొడుకు చనిపోయినాడు కాబట్టి నాకు అంటూ ఎవరు లేరు. మీరే నాకు అందరు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరు నా వాళ్ళని నేను యూట్యూబ్ చేస్తున్నానండి. చూసే వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ధన్యవాదాలండి. ప్లీజ్ అండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చేసి ఏ ఊరి పేరు కామెంట్లో పెట్టండి ప్లీజ్ అండి, దయచేసి పెట్టండి. నాకు ఎందుకంటే తెలుసుకోవాలని ఆత్రం ఉంది, నాకు తెలుసుకోవాలని. ఎంతవరకు పోతున్నాయో నాకు అంత అర్థం కాలేదు కదా. ఎంతవరకు పోతున్నాయో చూస్తున్నారో చూడలేదు అని కూడా నాకు అంత తెలియదండి. ఊరి పేరు పెడితే ఊరి పేరు పెట్టినారా అని నేను తెలుసుకుంటాను. ప్లీజ్ అండి, ఊరి పేరు పెట్టండి, దయచేసి ఊరి పేరు పెట్టండి. థ్యాంక్స్ అండి, బాయ్ అండి.